2 రోజుల క్రితం సాక్షి లైవ్ డిబేట్ లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఓ ఇద్దరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి రాజధాని వేశ్యల రాజధాని, అమరావతి చుట్టుపక్కలంతా వేశ్యలే ఉన్నారు అని మాట్లాడడం జరిగింది. దానికి ప్రజలు అందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. రీసెంట్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. కృష్ణరాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ప్రజల మనోభావాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఆడవాళ్ళని అవమానపరచడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక ఇక్కడ ఆలోచించాల్సింది గత 3 రోజుల నుంచి ఒకటే వస్తుందన్నమాట. 70 సంవత్సరాలు ఉన్న మీరు, 50 సంవత్సరాలు జర్నలిస్ట్ అనుభవం ఉన్న మీరు, అంటే వయసు 70 అయినంత మాత్రాన 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిన, అనుచిత వ్యాఖ్యలు చేసిన, తప్పుడు ప్రచారాలు చేసిన, విష ప్రచారాలు చేసిన పోలీసులు పట్టుకెళ్లిపోతారు. ఇక్కడ పరిగెడుతున్నాడు సాక్షి విలేకరి ఏదో అల్లూరి సీతారామరాజు గారినో, భగత్ సింగ్ గారినో, లాలా లజపతి రాయ్ గారినో, పొట్టి శ్రీరాములు గారినో వీళ్ళని తీసుకెళ్తారు చూడు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఉవ్వెత్తున ఎగిసి పడుతూ నినాదాలు చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహాలప్పుడు ఎదురు తిరిగి